కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి స్నానాన్ని ఆచరణ చేసినట్లయితే మనకు ఉండేటువంటి గ్రహదోషాలు పోగొట్టుకోవచ్చు, లేదా మనకు ఉండేటువంటి సమస్యలు పోగొట్టుకోవచ్చు మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సూర్యగ్రహ పీడలు తొలగడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి స్నాన విధానాన్ని గురించి తెలుసుకుందాం. సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బాగుండరో వారికి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలానే సూర్యుడు జాతకంలో బాగుండినటువంటి వారికి సాధారణంగా తండ్రితో తగాదాలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అలానే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి ఇక్కట్లు ఉంటూ ఉంటాయి. కుడి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా వీరికి తరచుగా వెనువెంటనే వస్తూ ఉంటాయి. శరీరం వేడిగా కూడా ఉంటూ ఉంటుంది. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి కారణం చేత విభిన్నమైనటువంటి గ్రహదోషాలకు కూడా ఈయన కారణమవుతూ ఉంటాడు. సూర్యుడి యొక్క స్థితి జాతకంలో బాగుండాలి. ఆయన ఆత్మకారకుడు. ఆయన బాగుంటేనే మనం పరిపూర్ణమైనటువంటి ఆత్మబలాన్ని కలిగి వర్ధిల్లగలిగేటువంటిది. అటువంటి ఆ సూర్యుడు కనుక జాతకంలో బాలేడు అనుకున్నటువంటి స్థితి ఏదన్నా ఉన్నట్లయితే సూర్యగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగించడానికి గాను మనకు ఉపకరించేటువంటివి దేవగన్నేర్లు. ఇవి కూడా రకరకాల రంగుల్లో ఉంటూ ఉంటాయి. వాటిలో ఎర్రటి దేవగన్నేరులు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉపయోగపడతాయి. ఈ ఎర్రగా ఉండేటువంటి 5 దేవగన్నేరు పూలను తీసుకొని వాటిని నీళ్ళలో వేసుకొని నాననిచ్చిన తర్వాత స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సూర్యగ్రహ శాంతి కలుగుతుంది. అయితే ఇలా వరుసగా ఒక నెల రోజులకి తక్కువ కాకుండా ఈ స్నానాన్ని చేయాలి. ఈ స్నానాలు చేసేటప్పుడు శిరస్నానంగానే చేయాలని నియమం ఏం లేదు. రోజు తల మీద పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మొదటి రోజు చివరి రోజు తల మీద పోసుకొని మిగతా రోజులు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది. కాకపోతే వరుసగా 30 రోజులు మాత్రం స్నానం చేయాలి. 5 ఎర్ర దేవగన్నేరు పూలు తీసుకొని వాటిని నీళ్ళల్లో వేసి ఆ నీటితోటి స్నానం చేయాలి. అలా చేసినట్లయితే కనుక ఈ సూర్యగ్రహ సంబంధంగా మనకి ఏర్పడుతున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఈ రోజున కార్తీక పౌర్ణమి పర్వదినం ఉంది. ఈ కార్తీక పూర్ణిమ పర్వదినం కలిగినటువంటి రోజున ధాత్రీనారాయణ పూజ చేయాలి. ధాత్రీనారాయణ అంటే ఉసిరిక చెట్టు. ఉసిరిక చెట్టు రూపంలో ఉండేటువంటి నారాయణమూర్తిని ఈ రోజున పూజించాలి. ఆ ఉసిరిక చెట్టు అంతా కూడా జ్ఞాన ప్రవాహం కలిగేటువంటి చెట్టు. అక్కడ ఈ చెట్టుని ఎలా పూజించాలి, దీనికి నామాలు ఏమిటి అనేదంతా కూడా విస్తారంగా కల్పం కూడా ఉంది. అవన్నీ తెలిస్తే మనకి సరే, తెలియకపోతే కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నేల దగ్గర అడిగి దాని దగ్గర బియ్యపిండితో ముగ్గు పెట్టి అక్కడ చక్కగా ఒక దీపాన్ని వెలిగించి కేశవ, నారాయణ, మాధవ, గోవింద అంటూ కేశవాది నామాలతో పూజ చేయడం కానీ, లేకపోతే యథాశక్తిగా భక్తిగా పుష్పాంజలి సమర్పించి అయ్యా నాకు తోచిన ప్రకారంగా పూజ చేశాను, నన్ను రక్షించు అని చెప్పి బెల్లం ముక్కల నైవేద్యం పెట్టినట్లయితే కనుక ఆ నారాయణుడు సంతోషపడి మనకి కావలసినటువంటి జ్ఞానమును ఇస్తాడు. జ్ఞానమునకు ఆశ్రయభూతుడు కనుకనే స్వామివారికి నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది. నారము అంటే జ్ఞానం, దానికి ఆశ్రయభూతుడు కనుక ఆయన నారాయణుడు. అంటే ఆ ధాత్రీ నారాయణుని పూజించడానికి గాను పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి. అటువంటి కార్తీక పౌర్ణమి కలిగినటువంటి నేటి రోజున మనం అందరం కూడా ఆ ధాత్రీ నారాయణుని పూజ చేసి పరమేశ్వరుడి యొక్క అలానే శ్రీ నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందుగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని శివ దండకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. हे संध्यातांडव विराज नटराज ब्रह्मर्षि राजर्षि दिक्पाल गंधर्व यक्षादिभिर्वन्द्यमानाङ्घ्रिनीरेज वाणी सुधाम्बोधि कन्यादिभिर्दीयमानाच्छ नीराज संध्याभ्रसंकाश जूटी परिष्कार संभाव्यमानार्ध निड्राज गंगा समुत्तुंग रंगत्तरंगै सदा पूत भव्योत्तमांगा. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున స్థిరమైన ఉద్యోగాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. కొంతమందికి ఉద్యోగం లభిస్తుంది, ఒక 3 నెలలో 4 నెలలో చేస్తారు అంతే. దాని తర్వాత అది ఏ కారణం చేతనైనా కావచ్చు కాక ఉద్యోగం వదిలివేయవలసినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి దోషాలు పోగొట్టుకొని చక్కగా ఉద్యోగాన్ని స్థిరంగా చేసుకునడానికి గాను ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం ఉపయోగపడుతుంది. దీనికి మీరు ఏదైనా సరే ఒక మంచి దేవాలయాన్ని ఎంచుకోండి. ఎవరైనా శాంత ప్రధానమైనటువంటి దేవతలై ఉండాలి. అంటే పార్వతీదేవి, అలానే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలా శాంత ప్రధానమైనటువంటి అమ్మవార్లకి సంబంధించిన దేవాలయాన్ని ఎంచుకొని ఆ దేవాలయంలో 9 శుక్రవారాల పాటు పసుపు రంగు ఒత్తులు వేసి తూర్పు దిక్కుగా వెలిగే విధంగా ఆవు నేతితోటి దీపారాధన చేయండి. 9 శుక్రవారాల పాటు తూర్పు దిక్కుగా వెలిగే విధంగా ఆవు నేతితో వెలిగించినటువంటి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. ఈ పసుపు రంగు ఒత్తులతో ఇలా దీపారాధన చేస్తున్నటువంటి ఈ శుక్రవారాల్లోనే మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి 16 పసుపు కొమ్ములతో ఒక దండ కట్టి దాన్ని అర్పణ చేయాలి.
అక్కడి నుంచి క్రమేపీ ఈ దండలో ఉండేటువంటి పసుపు కొమ్ముల సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళాలి. సరి సంఖ్యలోనే పెంచాలి. సరి సంఖ్య అంటే 2, 4, 6 ఇట్లా ఉండేటువంటి వాటిని సరి సంఖ్యలు అంటారు. ఇట్లా పెంచుకుంటూ వెళ్ళి చిట్ట చివర 9వ శుక్రవారం వచ్చేసరికి 64 పసుపు కొమ్ములతో కూడినటువంటి దండను వేయాలి. ఎప్పుడు కూడా రోజు కూడా మీరు మొదలుపెట్టినప్పటి నుంచి 9 శుక్రవారాల పాటు మొదటి శుక్రవారం రోజు 16 పసుపు కొమ్ములు కలిగినటువంటి దండను వేసి అమ్మవారికి తర్వాత నుండి ఏం చేయాలి, సరి సంఖ్యలో పెంచుకుంటూ వెళ్ళి చిట్ట చివరికి వచ్చేసరికి 64 పసుపు కొమ్ములతో కూడినటువంటి దండను అమ్మవారికి సమర్పణ చేయాలి. ఈ దీపారాధన కూడా ఏదైతే మీరు పసుపు రంగు ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి తూర్పు ముఖంగా దీపారాధన చేస్తున్నారో అది కూడా కేవలం 9 శుక్రవారాలు చేసినట్లయితే సరిపోతుంది. ఈ 9 శుక్రవారాల్లో కూడా మీకు జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా తగ్గుముఖం బట్టి స్థిరంగా ప్రశాంతంగా మీరు ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి యోగాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకోబోయే ముందుగా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నాది సమస్తమైనటువంటి రామ పరివారం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటిది, మనకు ఉండేటువంటి కష్టాల కడలి నుంచి మనల్ని గట్టెక్కించేటువంటిది అయినటువంటి సుందరకాండను శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకు నీతో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. మన ఇంట్లో మన పెరట్లో మనకి లభించేటువంటి వివిధమైనటువంటి పుష్పాలతో మనకు ఉండేటువంటి కష్టాల నుంచి మనం ఏ ప్రకారంగా బయటపడవచ్చో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున పారిజాతపు పూలతో చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం.